భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల సమయంలో మానవాళిపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్ ఐసీటీ అంటే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సోమవారం దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని పేర్కొంది. అప్పట్లో ఈ అల్లర్లో 1400 మందికి పైగా మరణించారు. వారందరి మరణానికి షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పేసద్ది. అల్లర్లు తగ్గించేందుకు అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు షేక్ హసీనా సూచించారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఉన్న ముఖ్య 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ ను హసీనా ఆదేశించారు అని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. అష్లియా చంకర్పుల్లలో 6గురితో సహా అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారని ఐసీటీలోని 3 న్యాయమూర్తులతో ఒకరు చెప్పారు. ఈ హత్యలను షేక్ హసీనా ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా హసీనా విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను రెచ్చగొట్టారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసాదుజ్మాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా దాడులు చోటు చేసుకోబోతున్నాయి. హసీనాకు చెందిన హవామీ లీగ్ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. హవామీ లీగ్ ఆ పార్టీ కార్యకలాపాలను యునస్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఈ బంద్ కు పిలుపునివ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఈ నేరాలకు 2 ప్రధాన సూత్రధారులుగా తేల్చింది. ఇదే నేరంతో ప్రమేయం ఉన్న మాజీ పోలీస్ జనరల్ ఇన్స్పెక్టర్ చౌదరి అబ్దుల్ అల్ మామూన్ కు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లోనే తలదాచుకుంటున్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగటం, ఆ తర్వాత ఉద్వాసకు గురైన వెంటనే ఆమె భారత్ కు వచ్చారు. 2024 ఆగస్టు 5వ తేదీన అక్కడ సైనిక తిరుగుబాటు ఉద్యమకారులను తప్పించుకుని సరిహద్దులను దాటారు. భారత్ లో అడుగు పెట్టారు. ఆమెకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి రక్షణ కల్పించింది. తన తల్లికి మరణశిక్ష పడటం పట్ల షేక్ హసీనా కుమారుడు మాజీ ప్రభుత్వ సలహాదారు సజీబ్ వాజేద్ స్పందించారు. ఢాకాలో మాట్లాడారు. ఆమె ప్రస్తుతం భారత్ లో భద్రతా దళాల రక్షణలో సురక్షితంగా ఉన్నారని అన్నారు. హవామీ లీగ్ కు ఇకపై గట్టి మద్దతు లభిస్తుందని, తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అనిశ్చితిని సృష్టించడం ద్వారా పార్టీ ఎన్నికల నుండి నిషేధానికి గురైందని గుర్తు చేశారు. తనకు మరణశిక్ష విధిస్తూ ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా స్పందించారు. ఈ తీర్పు పక్షపాతంతో కూడినదని, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని వ్యాఖ్యానించారు. అలాగే తనపై వచ్చిన అన్ని ఆరోపణలు హసీనా తోసిపుచ్చారు. ఎన్నికే కానీ తాత్కాలిక ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వటం లేదని మండిపడ్డారు. తన న్యాయవాదులు గైర్హాజరుతో తన తరపున వాదించడానికి కూడా తనకు న్యాయమైన అవకాశం ఇవ్వలేదన్నారు. పేరుకే ఐసీటీ తప్ప అందులో అంతర్జాతీయం ఏమీ లేదని విమర్శించారు. ఎప్పుడూ న్యాయం జరగలేదని ఆరోపించారు. అటు తాత్కాలిక ప్రభుత్వంలోనూ తీవ్రవాద శక్తుల హత్యకాండల ఉద్దేశానికి, భయానక ధోరణికి హసీనా మరణశిక్షే నిదర్శనమని హవామీ లీగ్ పార్టీ పేర్కొంది.